ఈ రోజుల్లో వేపింగ్ ఈజ్ ఎ ఫ్యాషన్. హీరోయిక్ హ్యాండ్సమ్నెస్. ఫ్రెండ్స్తో కలిసి వేపింగ్ చేస్తూ ఊరంతా తిరుగుతుంటే ఆ లెక్కే వేరు. ఏమంటారు? వేపింగ్ అంటే ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. కానీ స్కూల్కి వెళ్ళే కొంచెం పెద్ద పిల్లల్ని అడిగి చూడండి, వాళ్లే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తారు. టైం పాస్కి వేపింగ్ చేద్దాం అనే పరిస్థితి నుంచి కుర్రాళ్ళు అదే పనిగా వేపింగ్ చేస్తూ దానికి బానిసలు అవుతున్నారు. ఈ రోజుల్లో స్కూల్ పార్టీస్లో, కాలేజ్ డీజే నైట్స్లో, ఫేర్వెల్ పార్టీస్లో ఎక్కడ చూసినా మిస్ అవ్వకుండా ఈ వేప్స్ టీనేజర్స్ చేతుల్లో కనబడుతున్నాయి. స్కూల్లో జరిగే నార్మల్ చెకింగ్ లో కూడా స్టూడెంట్స్ ఈ వేప్స్ తో పట్టుబడుతున్నారు. కొసమెరిపేటంటే ఈ వేప్స్ ని 2018లో మన దేశం పూర్తిగా బ్యాన్ చేసింది. ఫస్ట్ టైం దొరికితే 1 లక్ష రూపాయల ఫైన్, ఒక 1 year జైలు శిక్ష, లేకపోతే 2 కూడా ఉండొచ్చు. అదే రెండోసారి 5 లక్షల రూపాయలు ఫైన్, అలాగే 5 years జైలు శిక్ష. కానీ విచిత్రం ఏంటంటే విచ్చలవిడిగా ఆన్లైన్ పోర్టల్స్ లోను, అలాగే వాట్సాప్ మార్కెటింగ్ ద్వారా ఇవి పిల్లల చేతుల్లోనికి వస్తున్నాయి. అనవసరమైన ఆసక్తితో కొంతమంది, అమాయకత్వంతో మరికొంతమంది దీనికి బానిసలు అవుతున్నారు. వేపింగ్ వల్ల వచ్చే ఈ వ్యాలీ అంటే ఎలక్ట్రానిక్ వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్, దీని బారిన పడుతున్నారు. స్మోకింగ్ కంటే వేపింగ్ అంత ప్రమాదం కాదులే అని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరే, ఇంతకీ వేపింగ్ అంటే ఏంటో, వేప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వాట్ ఈస్ వేపింగ్? ఈ వేపింగ్ కూడా స్టార్టింగ్ లో స్మోకింగ్ లానే ఉంటుంది. అయితే ఇందులో బ్యాటరీతో నడిచే వేప్ పరికరాన్ని స్విచ్ ఆన్ చేసి లేదా లోపలికి ఇన్హేల్ చేయడం ద్వారా, అంటే పీల్చడం ద్వారా అందులోని సెన్సార్ ఆన్ అవుతుంది. అప్పుడు ఆటమైజ్డ్ కాయిల్ హీట్ అవుతూ క్యాట్రిడ్జ్ లోని ఈ లిక్విడ్ ని దట్టమైన నీటి ఆవిరిలా కనిపించే ఏరోసెల్ గా మారుస్తుంది. ఈ వేప్ లో నికోటిన్, చాలా రకాల ఫ్లేవర్స్, ఇంకా 30 types ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఈ ఏరోసెల్ని పీల్చడం వలన నికోటిన్ మరియు రసాయనాలు మన ఊపిరితిత్తుల ద్వారా రక్త ప్రవాహంలోనికి వెళ్తాయి. స్టార్టింగ్లో ఈ వేప్స్ సిగరెట్స్ లానే ఉండేవి, కానీ తర్వాత చాలా చేంజెస్లో ఇప్పటి 4th generation వేప్స్ USB పెన్ డ్రైవ్స్ లాగా ఉంటున్నాయి. చాలా ఆకర్షణీయమైన కలర్స్తో, ఫ్లేవర్స్తో మన యువతరాన్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. వేప్ యొక్క చరిత్రను తెలుసుకుందాం. వేప్ యొక్క పరిణామ క్రమాన్ని చూస్తే 1927లో జోసెఫ్ రాబిన్సన్ అనే అమెరికన్ ఇన్వెంటర్ వ్యాపింగ్ కాన్సెప్ట్ మీద న్యూయార్క్లో ఎలక్ట్రానిక్ వేపరైజర్ అనే టైటిల్తో పేటెంట్ని ఫైల్ చేశాడు. ఆ తర్వాత 1963 నుంచి నికోటిన్ ఏరోసెల్ని ఉత్పత్తి చేసే వ్యాపింగ్ డిజైన్ని డెవలప్ చేసే పనిలో చాలా వర్క్ జరిగింది. చివరికి చైనీస్ ఫార్మసిస్ట్ హాన్ లిక్ మొదట ఈ సిగరెట్ ని కనుగొన్నాడు. చైన్ స్మోకర్ అయిన వాళ్ళ నాన్న లంగ్ క్యాన్సర్ తో చనిపోయిన తర్వాత సేఫ్ స్మోకింగ్ డివైస్ డెవలప్ క్రమంలో అతను ఈ ఆవిష్కరణ చేశాడు. అంతే, అప్పటి నుంచి విప్లవాత్మకమైన మార్పులతో వేప్స్ మార్కెట్ ని నింపేశాయి. ఇంకో విషయం ఏంటంటే వేపింగ్ మార్కెట్ వాల్యూ 2024 కల్లా $26 billion గా ఉండబోతుంది. ఒక్క USA లో 2023-2024లో 8.8 billion గా ఉండబోతుందని లెక్క కట్టారు. వేప్స్ లో చాలా రకాలు మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ సిగరెట్, వేప్ పెన్స్, పాడ్ వేప్స్, వేప్ మోడ్స్, వేపింగ్ పాడ్స్, ఈ హుక్కా, ఇంకా చాలా రకాల నికోటిన్ ఫ్లేవర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వేప్ డివైజెస్ని 2 typesగా విభజించారు. ఏంటంటే హెన్స్, HNB. హెన్స్ అంటే ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరింగ్ సిస్టమ్, అలాగే HNB అంటే హీట్ నాట్ బర్న్ అని వీటి అర్థాలు అన్నమాట. ఎండ్స్లో నాన్ నికోటింగ్ వేప్స్ కూడా ఉన్నాయి, కానీ అవి అంత సక్సెస్ అవ్వలేదు. ఇక HNB పనితీరు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. 2014లో ఫిలిప్ మోరిసన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ IQOS, ఐ క్విట్ ఆర్డినరీ స్మోకింగ్ అనే హీట్స్ ని జపాన్ మరియు ఇటలీ మార్కెట్స్ లోకి తీసుకొచ్చింది. ఇందులో సిగరెట్ లా ఉండే హీట్స్ అనే టొబాకో ఫిల్స్ ని ఎలక్ట్రానిక్ డివైస్ లో వేడి చేసి అప్పుడు వచ్చే నికోటిన్ వేపర్ ని పీలుస్తారు. పొగ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అది వేపర్లెస్ స్మోకింగ్ గా కూడా పిలుస్తారు. సిగరెట్, వేప్, HNB వీటిలో ఏది అత్యంత ప్రమాదకరం? సిగరెట్ వలన వచ్చే చెడ్డ పరిణామాలు మనందరికీ తెలుసు. ఒక నార్మల్ సిగరెట్లో 600 కెమికల్స్ ఉంటాయి, కానీ ఆ సిగరెట్ ని కాల్చేటప్పుడు దాదాపు 7000 కొత్త కాంపౌండ్స్ అందులో పుట్టుకొస్తాయి. వాటిలో 69 కెమికల్స్ క్యాన్సర్ కారకాలుగా తేలాయి. ప్రతి సంవత్సరం మన దేశంలో 90 లక్షల మంది పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల చనిపోతున్నారు. అయితే వేపింగ్ ని సిగరెట్ స్మోకింగ్ తో పోలిస్తే అది 95% సేఫ్ అని చెప్తున్నారు. అయితే ఈ వేప్స్ మార్కెట్ లోకి వచ్చి అటు ఇటు
ఇటుగా 20 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కనుక ఈ విషయంలో సరైన రీసెర్చ్ అనేది ఇంకా జరగలేదు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి సరైన అధ్యయనం అందుబాటులో లేదు. అదంతా సరే, వేప్స్లో నికోటిన్ తక్కువగా ఉంటుంది కనుక చైన్ స్మోకర్స్కి ఇది రికమెండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కొత్త వారికి ఈ వేపింగ్ ఎంతవరకు సేఫ్ అనేది మనం చూద్దాం. మొదటిది 2015-2017 మధ్యలో యుఎస్ఏలో 2000 వరకు వేప్ పెన్స్ పేలిపోయాయి. కొన్ని చోట్ల అవి నోట్లో కూడా పేలాయి. రెండోది 2019-2020లో యుఎస్ఏలో ఈ వేపింగ్కి సంబంధించిన లంగ్ ఇన్ఫెక్షన్స్తో దాదాపు 2807 ఈవేలీ కేసులు నమోదయ్యాయి. విచారకరమైన విషయం ఏంటంటే వాటిలో 68 మంది చనిపోయారు. ఇక మూడోది, వేప్స్లో ఉండే కెమికల్స్ గురించి చూస్తే చాలా ప్రమాదకరమైన ఫ్లక్కా, లీగల్ వీడ్, టీహెచ్సి, డిఎండి వంటివి ఉన్నాయి. ఇవి చాలా డెడ్లీ కెమికల్స్. ఆ పైన చెప్పిన మరణాలు టీహెచ్సి వల్లే సంభవించాయి. నాలుగోది, అలాగే బ్రెయిన్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక ఐదోది, కొత్త వాళ్ళు నికోటిన్ కి బానిస అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ నికోటిన్ డోసేజ్ కోసం వ్యాపర్స్ చాలా మంది సిగరెట్ స్మోకర్స్ గా మారుతున్నారు. ఆరోది, చిగుళ్ళ వ్యాధులు వస్తున్నాయి. ఏడోది, వ్యాపర్స్ కఫ్ అని పిలిచే దగ్గు బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చివరిగా, నికోటిన్ పర్సంటేజ్ ఎంతైనా మనిషికి ప్రమాదమే. ఎలా స్మోకింగ్ కిల్స్ అని అంటామో అలాగే వేపింగ్ ఆల్సో కిల్స్ అనే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ వేపింగ్ డివైజెస్ పిల్లల చేతుల్లో పడితే అది పెద్ద ఉత్పాతమే. ఫ్లేవర్స్ జోలికి పోయారో అంతే అబ్బాయిలు. మంచిగా చదువుకోండి, మీ పనులు మీరు చక్కగా చేసుకోండి. ఇదండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మా ఇన్సైడ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.